దుర్యోధనుడు ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? చాలామందికి ఒక విలన్, ఒక చెడ్డవాడు. కాని నిజంగా అంతేనా? అతని కథ అంత సింపుల్ కాదేమో. అసలు ఒక వ్యక్తి మనస్సులో రేగిన సంఘర్షణ ఒక మహా సంగ్రామానికే దారితీసిందంటే ఆ సంఘర్షణ వెనకున్న కారణాల్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ ప్రాచీన గ్రంథం మనకు కేవలం ఒక యుద్ధం గురించే చెప్పదు. ఆ యుద్ధం వెనకాల ఒక రాకుమారుడి మైండ్ సెట్ ఎలా ఉందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. అందుకే ఇది కేవలం యుద్ధం గురించిన కథ కాదు, ఒక మనిషి లోపలికి, అతని ఆలోచనల్లోకి మనం చెయ్యబోయే ఒక ప్రయాణం. అసలిక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. దుర్యోధనుడు పుట్టుకతోనే విలనా, లేక చుట్టూ ఉన్న పరిస్థితులు అతని అలా తయారుచేశాయా? అసలు యుద్ధం చేయాలన్న అతని పట్టుదల వెనక ఉన్న అసలు కారణమేంటి? రండి, ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. ఓకే, ఇప్పుడు మనం నేరుగా కురుక్షేత్రంలోకి వెళ్ళిపోదాం. ఆ సీన్ ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు పాండవ సైన్యం, మరోవైపు కౌరవ సైన్యం. లక్షలాది మంది సైనికులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత పెద్ద వినాశనానికి కారణం ఎవరు? కేవలం ఒక్క వ్యక్తి, అతని యొక్క స్థిరమైన, కఠినమైన నిర్ణయం. ఇక యుద్ధం మొదలవ్వటానికి జస్ట్ కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. ఆ టైంలో దుర్యోధనుడు ఏం చేశాడో తెలుసా? అతను నేరుగా తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లాడు. చూడండి, అతని ఫస్ట్ మూవ్ శాంతి చర్చల కోసం కాదు, యుద్ధ సన్నాహాల కోసం. ఇది చాలా క్లియర్గా అతని ఉద్దేశాన్ని చూపిస్తోంది. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అసలు ఈ విషయాలన్నీ మనకెవరు చెప్తున్నారు? ఎవరి కళ్లతో మనం ఈ యుద్ధాన్ని చూస్తున్నాం? ఎందుకంటే కథ చెప్పేవాళ్ల పర్స్పెక్టివ్ బట్టి కథ మొత్తం మారిపోతుంది కదా. ఈ మొత్తం కథకు వ్యాఖ్యాత సంజయుడు. అతను కేవలం ఒక మెసెంజర్ కాదు, అతనికి దివ్యదృష్టి ఉంది. తను చూస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళులేని రాజు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. అంటే తన కన్న కొడుకే ఒక మహా వినాశనం వైపు ఎలా అడుగులు వేస్తున్నాడో ఒక తండ్రికి లైవ్గా రిపోర్ట్ ఇస్తున్నాడనమాట. సంజయుడు స్పెషాలిటీ ఏంటంటే అతను కేవలం యాక్షన్స్ని రిపోర్ట్ చెయ్యట్లేదు, ఆ యాక్షన్స్ వెనుకున్న ఇంటెన్షన్స్ని కూడా అర్థం చేసుకుంటున్నాడు. దుర్యోధనుడు శత్రు సైన్యాన్ని చూశాడని చెప్పడమే కాదు, ఆ చూపులో యుద్ధం చెయ్యాలన్న పట్టుదల ఉందని గ్రహించాడు. అతను ద్రోణుడితో మాట్లాడాడని చెప్పడమే కాదు, అది భయంతో కాదు, యుద్ధ వ్యూహం కోసమేనని అర్థం చేసుకున్నాడు. అంటే మాటల వెనుకున్న మనసుని చదవగలుగుతున్నాడు. సరే, అంతా బానే ఉంది. కాని దుర్యోధనుడిలో ఇంత బలంగా, అస్సలు మార్చలేని విధంగా యుద్ధం చెయ్యాలన్న సంకల్పం ఎందుకుంది? ఈ ద్వేషానికి మూలమెక్కడుంది? దీనికి గ్రంథం చాలా సూటిగా ఒక సమాధానమిస్తుంది. అతను పాండవుల పట్ల పుట్టుకతో వచ్చిన శత్రుత్వంతో జన్మించాడు. అంటే ఈ ద్వేషమనేది ఏదో మధ్యలో మొదలైంది కాదు, లేదా ఏదైనా సంఘటన వల్ల వచ్చింది కూడా కాదు. అది అతని బేసిక్ నేచర్, పుట్టుకతోనే అతనిలో భాగమైపోయింది. ఈ పుట్టుకతో వచ్చిన శత్రుత్వమే అతని ప్రతి ఆలోచనని, ప్రతి నిర్ణయాన్ని నడిపించే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాంటిదనమాట. అందుకే శాంతి, సంధి లాంటి మాటలకి అతని మనసులో అసలు చోటే లేదు. తన దాలి యుద్ధం మాత్రమే అని ఫిక్స్ అయిపోయాడు. సరే, ఒక వ్యక్తి లోపల ఇంత బలంగా ఒక గుణమున్నప్పుడు బయటి నుండి ఎవరైనా మంచి మాటలు చెప్తే ఏం జరుగుతుంది? ముఖ్యంగా ఆ చెప్పేటి కన్నతండ్రి అయితే? ఇక్కడ మనం చూడాల్సింది దుర్యోధనుడి తండ్రి ధృతరాష్ట్రుడిని. ఆయనకు కళ్ళు లేకపోయినా జ్ఞానముంది. తన కొడుకు నడుస్తున్నది అధర్మ మార్గమని, దాన్ని దుర్మార్గ ప్రవృత్తి అని అంటారని ఆయనకు బాగా తెలుసు. అందుకే తన కొడుకును ఆపాలని ఎంతగానో ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎందుకలా జరిగింది? తండ్రి యుద్ధం వద్దని ఎంత నచ్చజెప్పాలని చూసినా దుర్యోధనుడి సహజ స్వభావం దాన్ని పూర్తిగా తిరస్కరించింది. అది ఒక రాయిమీద నీళ్లు పోసినట్టయిపోయింది. తండ్రి సలహా ఫెయిలయింది. రాకుమారుడు మాత్రం తాను నమ్మిన యుద్ధ మార్గంపైనే స్థిరంగా నిలబడ్డాడు. సో ఇదంతా మనల్ని ఒక పవర్ఫుల్ కన్క్లూజన్కి తీసుకొస్తోంది. సంజయుడి వ్యాఖ్యానం ద్వారా మనకర్థమయ్యేదేంటంటే, దుర్యోధనుడు ఆ క్షణంలో ఆలోచించి యుద్ధాన్ని ఎంచుకోట్లేదు. అతను కేవలం తన సహజ స్వభావం నిర్దేశించిన దారిలో నడుస్తున్నాడు. అతని స్వభావమే అతని విధిని, అతనితో పాటు మొత్తం రాజ్యం యొక్క విధిని కూడా రాసేసింది. చివరిగా ఈ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒకవేళ మన క్యారెక్టరే మన డెస్టినీని డిసైడ్ చేస్తే, అంటే మన స్వభావమే మన విధిని నిర్ణయిస్తే,
ఆ దారిని మార్చుకునే అవకాశం అసలు మనకు ఉంటుందా? ఇది ఆలోచించాల్సిన విషయమే.